అన్న నమస్కారం అన్న. నమస్తే నమస్తే. ఏం జరుగుతుంది? ఇప్పుడు మన సోమన్పల్లి చెక్ డ్యామ్ మీద ఉన్నా అన్న. ఓకే అన్న అయితే ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది అన్న. ఏం కనబడుతుంది? బ్లాస్టింగ్ అయిందా? బ్లాస్టింగ్ అయిందా? అది ఏం జరిగింది యాక్చువల్ గా? 100% బ్లాస్టింగ్ అయినట్టే కనబడుతున్నది అన్న. అక్కడ ఎందుకంటే ఎంత పగడ్బందీ ఉన్నదంటే కన్స్ట్రక్షన్ చాలా అద్భుతంగా ఉన్నది. మీకు చూపిస్తా. మీరు చూడండి అన్న. ఇప్పుడు ఇట్లా పడిపోయినాయి అన్న, ఉల్టా పడిపోయినాయి. ఉల్టా పడిపోయినాయి. ఇక్కడ మా అందరికి ఉన్న అనుమానం ఏంటంటే గ్రామస్తులకు వీళ్ళందరికీ కూడా, గ్రామస్తులు 200 కుటుంబాలు రోజుకు చేపల మీద ఆధారపడి బతికేటోళ్ళు కళ్ళ ముందట నీళ్లు పోతాయి అని బాధపడుతూ, ఒకటేమో మన ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అప్పుడే ఈ చెక్ డ్యాంల మీద కన్నెర్ర చేసిండు. మీరు కూడా వినుంటారు, అప్పుడు మీరు అసెంబ్లీలో మాట్లాడారు, ఈ చెక్ డ్యాంలు అవసరం లేదు వృధా అది అన్నాడు. దానికి తోడు ఈ సోమన్పల్లి సర్పంచ్, ఇక్కడ నాగపల్లి సర్పంచ్, వెంకటాపూర్ సర్పంచ్, ముగ్గురు కూడా సర్పంచులు కాంగ్రెస్ వాళ్ళు గెలిచిర్రు. వాళ్ళు అప్పుడే అన్నారని అంటున్నారు. వీళ్ళు ఏంటంటే మీరు ఉన్నంతసేపే ఉంటాయి ఇవి, మీరు వేయనకపోతే అని. ఎందుకంటే ఇక్కడ ఇసుక క్వారింగ్ బంద్ అయింది. ఈ సోమన్పల్లి పై భాగంలో ఇసుక క్వారింగ్ జరిగింది. ఇప్పుడు నీళ్ళు ఎప్పటి నుంచి అయితే నిలుస్తున్నాయో అప్పటి నుంచి క్వారింగ్ బంద్ అయింది. మొన్న మేము పోయినసారి మేలో కూడా వచ్చి చూసినాం. మే ఎండింగ్ వరకు కూడా ఫుల్ నీళ్లు ఉన్నాయి. సో ఇది అందుకే మాకు కూడా అనుమానం 100%. నిన్న చేపలు పట్టేటోళ్ళు కూడా మంచిగా ఉన్నది, ఎలాంటి లీకేజ్ లేదని అంటున్నారు చేపలు పట్టేటోళ్ళు. అంటే ఇప్పుడు ఇది బ్లాస్టింగ్ అయితేనే జనరల్ గా ఇప్పుడు ఏమైనా డ్యామేజ్ అయితేనేమో అవి నీళ్లు పారే ప్రవాహం వైపు పడాలి. ఏది చెక్ డ్యామ్ యొక్క ఉల్టా పడాలి. కాంక్రీట్ అంటే నీళ్లు పోయేది ప్రవాహం ఎటువంటి అటు వెళ్ళి కొట్టుకపోవాలి, అటు ఉల్టా పోవాలి. ఉల్టా కాదు, అదే దానికి ఎదురుగా. అదే అంతే, ఎదురుగా పోదంట. నీటి ప్రవాహం ఎటువైపు ఉంటే అటువైపు అదే అంతే 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 అంతే. నీటితో పాటు ముందుకు గారాలి. ముందుకు గదిలేయా, ఇది వెనక గదిలేయా, ఈ పై భాగానికి నీళ్ళు ఎటువైతే తన్నుతో అటే పడ్డాయి. ఇంకొకటి పోయినసారి ఎన్ని 12 క్యూసెక్ల నీళ్ళని తట్టుకొని ఉన్నది ఇది. ఇప్పుడు ఓన్లీ 12,000 క్యూసెక్లు అన్నా, ఇప్పుడు ఓన్లీ 1000 క్యూసెక్లు నిలువ ఉన్నాయి అంతే. అత్యధిక వరద వచ్చినప్పుడే కొట్టుకపోయినటువంటిది. ఇప్పుడు అసలు వరదే లేదు. కేవలం 1000 క్యూసెక్ల కూడా ఎందుకు కొట్టుకపోతుంది? అంతే 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 వాళ్ళే అంటున్నారు. విపరీతమైన ఫ్లో ఉన్నప్పుడు తట్టుకొని నిలబడ్డది. మేము పరిశాన్ అయినాం నీళ్లు పోతుంటే. ఇప్పుడు ఏమి లేదు, అంటే నిలువ ఉన్నాయి నీళ్లు. మొన్న మేము ఇక్కడ బ్రిడ్జి మీద ప్రెస్ మీట్ కూడా పెట్టినామన్నా. అప్పుడు మేము అనుకున్నాం ఊరోళ్ళం, మేము చూడు తమ్ముడు మన ఎమ్మెల్యే ఇది అవసరం లేదన్నాడు. ఎంత అద్భుతంగా ఉన్నాయి నీళ్లు, ఎంత మంచిగా ఉన్నాయని అనుకున్నాం. వారం కూడా కాలే అన్న. గ్రామస్తుల చేత ఒక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇప్పించి ఎంక్వైరీ చేయాలని చెప్పారు పోలీసు. తప్పకుండా వీళ్ళందరూ కూడా మిమ్మల్ని కూడా ఒకసారి సందర్శించడానికి రమ్మని అంటున్నారు. మన నాయకులు ఉన్నారు ఇక్కడ, లోకల్ వాళ్ళు. ఒకసారి నమస్కారం తమ్ముళ్ళు, అందరికీ నమస్కారం. మా గ్రామ ప్రజలు అందరికి పేరు పేరున నమస్కారం. అందరు కనబడుతున్నారు, చాలా మంది కూడా కనబడుతున్నారు. దాదాపు 40-50 మంది కనబడుతున్నారు నాకు. సో మీ అందరి అభిప్రాయం మేరకు తప్పకుండా నేను వీలైనంత త్వరగా ప్లాన్ చేసుకొని అక్కడికి వస్తాము రైతుల పక్షాన. ఎందుకంటే ఇది రైతులకు తీవ్రమైన నష్టం. యాసంగి పంటకు చుట్టుపక్కల రైతులకు బాగా నష్టం జరుగుతుంది. ఎంతో బాగా పంట పండి ఇప్పుడు యాసంగి నాట్లు వేసుకునేటువంటి రైతులకి చెక్ డ్యామ్ కొట్టుకుపోవడంతో ఒకేసారి వారందరూ కూడా ఆందోళనకు లోనవుతారు. వారందరికీ కూడా నష్టం జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చెరువు కట్టింది లేదో, చెక్ డ్యామ్ కట్టింది లేదో, ప్రాజెక్టు కట్టింది లేదు. కానీ చెరువులు ఎగ్గొడుతున్నారు, చెక్ డ్యామ్లను బ్లాస్ట్ చేస్తున్నారు. బీసీ ఛానల్ కుప్పకూలిపోయింది, వడ్డెం పంప్ హౌస్ మునిగిపోయింది. ఇది తప్ప అంత నాశనమే తప్ప చేసింది అయితే లేదు. ఈ బ్లాస్టింగ్ అనేది కొత్త పద్ధతి అన్న. ఇదైతే కొత్త సంస్కృతి, దుర్మార్గం.
ఇది శత్రు దేశాలు కూడా ఇట్లాంటి మన దగ్గర ఇసుక మాఫియా ఇసుక మొత్తం ఇసుక ఆంధ్రలో ఉన్నది అనుకుందాం మనం. అప్పుడు ఆంధ్రలో ఏదో అదేంది కొబ్బరి చెట్లు అరటి చెట్లు కోస్తారు శత్రువులే అనుకున్నా కానీ వీళ్ళు మన చెట్లు మనమే కోస్తున్నారు వీళ్ళు. తప్పకుండా నేను ప్లాన్ మీరు ప్లాన్ చేయాలన్న అన్న నమస్కారం అన్న. చేసుకుంటాను. నమస్కారం. అంతనే మండలం అడవి సోమన్పల్లి చెక్ డ్యామ్ ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని పూర్తిగా మరి బ్లాస్టింగ్ చేయడం జరిగిందనేది మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. దీనికి వృధాగా ఏదో ఎవరి మీద ఆరోపణలు చేయాలనేది మా ఉద్దేశం కాదు. ఈ చెక్ డ్యామ్ కట్టినప్పటి నుంచి ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ గారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ చెక్ డ్యాములు నిర్మాణం అయినప్పుడు కూడా ఈ చెక్ డ్యాములు వద్దు, ఇక్కడ కట్టద్దు, ఇవి ఉండొద్దని వారు ప్రెస్ మీట్లలో కూడా చెప్పడం జరిగింది. వారు ఆ రోజు చెప్తే ఈరోజు ఎన్నికల ముందు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఈ చెక్ డ్యామ్ ఉంటే మాకు ఇసుక తీసుకోవడం ఇబ్బంది అవుతా ఉన్నది అని వాళ్ళు చెప్పడం జరిగింది. అన్నట్టుగానే సోమన్పల్లిలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, నాగపల్లిలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, వెంకటాపూర్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ వీళ్ళు ఉండడం వలన ఇది శూన్యయాసంగా వాళ్ళు అనుకున్నది నెరవేర్చుకునే అవకాశం దొరికినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. లేకపోతే చాలా పెద్ద ప్రవాహం 12 లక్షల క్యూసెక్ల నీళ్లు పోయినప్పుడు తట్టుకొని నిలబడ్డటువంటి చెక్ డ్యాము ఇవాళ 1,00,000 క్యూసెక్లు నిలబడి ఉన్నాయి. ఫ్లోయింగ్ లేదు. ఇది నిలబడి ఉన్నటువంటి నీళ్ళకి ఎందుకు పడిపోయిందో కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఓడేడు బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి నాణ్యత లోపం అన్నారు. ఇప్పటి వరకు ఓడేడు బ్రిడ్జిలో నాణ్యత లోపంతో అది ఆ గడ్డలు కింద పడ్డాయా, ఎందుకు కింద పడ్డాయో నిర్ధారించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ధారించలేదు. ఎంతసేపు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని, ఆ రోజు ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయడానికి ఇవాళ ఏకంగా బ్లాస్టింగ్లు చేసి ప్రాజెక్టులోనే కూల్చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నది. ఇప్పుడే పెద్దలు హరీష్ రావు గారు కూడా మాట్లాడి శత్రు దేశాలు కూడా ఇలాంటి ధ్వంసాలు చేయలేదు, డ్యాముల మీద కానీ ప్రాజెక్టుల మీద కానీ వాళ్ళు దాడులు చేస్తలేరు. ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన నాయకులే మన ప్రజలను ధ్వంసం చేసే విధంగా వాళ్ళ వ్యవహార శైలి కనబడతా ఉన్నదని పెద్దలు హరీష్ రావు గారు ఇప్పుడే వీడియో కాల్లో వాళ్ళు చెప్పడం జరిగింది. కనుక నీళ్లు అద్భుతంగా ఉంటే దాదాపు ఒక 200 కుటుంబాలు ప్రతిరోజు చేపలను పట్టుకొని రోజుకొక కుటుంబం 1000 రూపాయలు చొప్పున సంపాదించుకుంటున్నట్టుగా గ్రామస్తులు చెప్తా ఉన్నారు. మత్స్య సంపదతోటి ఈ ప్రాంతంలో ప్రజలు వరదిల్లిండ్రు. గ్రౌండ్ వాటర్ పెరిగి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు గొప్పగా మరి పంటలకు నీళ్ళు అందినాయి. ఇవన్నీ అందరూ మంచిగా ఉంటే వాళ్లకు మాత్రం ఇసుక దందను చేయడానికి కోసం ఈ చెక్ డ్యామ్ను బ్లాస్టింగ్ చేసినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. తక్షణమే అధికారులు దరఖాస్తు ఇవ్వడానికి వెళ్తే మంత్రి పోలీసు వాళ్ళు కొయ్యూరు పోలీస్ స్టేషన్కి పొమ్మంటున్నారు. కొయ్యూరు పోలీసు వాళ్ళేమో కాంట్రాక్టర్ నాణ్యత లోపంగా ఇది జరిగిందని రాసిస్తే తీసుకుంటామని అన్నట్టుగా మేము వింటా ఉన్నాం. అసలు నాణ్యత లోపం అంటే ఇచ్చే అధికారి ఆయనే నాణ్యత లోపం చేసినట్టు ఆయన మీద ఆయన కంప్లైంట్ ఇచ్చుకుంటాడా? ఇదేమన్నా అర్థం ఉన్నదా? మీరు దరఖాస్తు తీసుకొని నాణ్యత లోపంతో కూలిపోయిందా, బ్లాస్టింగ్ జరిగిందా అనేది మీరు నిర్ధారించాల్సిన పోలీసు వాళ్ళు ఆయన మెడ మీద కత్తి పెట్టి రాసి ఇవ్వమంటా ఉంటారంటే అంటే దరఖాస్తును కూడా వాళ్ళే డిజైన్ చేస్తా ఉన్నారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే డిజైన్ చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు. మంత్రిని పోలీసులు దరఖాస్తు తీసుకొని దాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు కొయ్యూరుకు, పెద్ద సమస్య కాదు. కానీ మీరు వెళ్ళండి, నేను అక్కడికి వాళ్ళు ఇక్కడికి వెళ్ళండి అని ఇట్లా తింపుతా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుట్ర. ఇక్కడ ఉన్నటువంటి సోమన్పల్లి సర్పంచ్ కూడా దాదాపు 70-80 లక్షల రూపాయలు పెట్టిండని వింటా ఉన్నాం. ఆ 70-80 లక్షలు మరి వెళ్ళాలంటే ఇక్కడ ఇసుక దోపిడీ జరగాల్సిందే అని వారు భావిస్తున్నట్టుగా మేము విన్నాము. ఇది ఏది ఏమైనప్పటికీ ఇది ఎంక్వైరీ చేయాలి. అద్భుతమైనటువంటి చెక్ డ్యామును
కళ్ళల్లో పెట్టుకున్నారు. ఇది దురదృష్టకరం. దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది. దీన్ని తక్షణమే మీకు చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీ చేసి దోషులను శిక్షించి ఇది మళ్ళీ నిర్మించాలి, పునర్నిర్మాణం జరగాలి, చెక్ డ్యాం పునరుద్ధరణ కావాలని మీకు ఇసుక దోపిడీ చేసే ఉద్దేశం లేకపోతే దీని చెక్ డ్యాంను పునరుద్ధరణ చేయాలని ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా ఈ ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడిని డిమాండ్ చేస్తా ఉన్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.